సో హలో అండి, ఈ వీడియోలో మోడర్న్ కురుక్షేత్ర డీటెయిలింగ్స్ గురించి కొన్ని మాట్లాడదాం. అదేంటంటే హౌ మోడర్న్ కురుక్షేత్ర అంటే లైక్ హౌ మహాభారత క్యారెక్టర్స్ ఆర్ రెప్లికేటింగ్ ఇన్ టుడేస్ సినారియో. సో ఈ కాన్సెప్ట్ గురించి కొంచెం మాట్లాడాలి. ప్రతి కొన్ని సంవత్సరాలకి ఏంటంటే ఎవల్యూషన్ జరిగిద్ది. ఆ ఎవల్యూషన్ అనేది మనుషుల్లో కావచ్చు, లేదంటే సిచ్యువేషన్లో కావచ్చు, ఎన్వైర్న్మెంట్లో కావచ్చు. ఒకప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాజ్యాలు అనేవి ఉంటాయి కదా, ఆ అట్మాస్ఫియర్ అదంతా చూడండి. ఇప్పుడు అట్మాస్ఫియర్ చూడండి, ఎక్కడ చూసా లైక్ అర్థమవుతుంది కదా ఒక సిచ్యువేషన్ మీకు. ఎలా ఏంటంటే ప్రతి దాంట్లో ఒక కొన్ని సంవత్సరాల తర్వాత జనరేషనల్ గ్యాప్ అని అంటాం మామూలుగా. మీకు ఇంకా సోషల్ మీడియా టెక్నాలజీలో చెప్పాలంటే దీన్ని మనం ట్రెండ్ అని అంటాం. ఈ ట్రెండ్ ఈరోజు ఒక ట్రెండ్, రేపు ఒక ట్రెండ్ ఇట్లా నడుస్తూ ఉండిద్ది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, సో బేసిక్ పాయింట్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను నేనేం కన్వే చేయాలని. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నా అంటే కాస్ట్యూమ్స్ గురించి కొంచెము చెప్పాలి. నా దగ్గర బడ్జెట్ లేదు, జీరో రిసోర్స్ అని చెప్పి లైక్ నార్మల్ వేర్స్తో నేనైతే చేయలేదు. బడ్జెట్ ఉన్నా కూడా నేనైతే ఒక సెటప్ ఇవన్నీ ఎందుకంటే టైటిల్ పేరే మోడర్న్ కురుక్షేత్ర. ఫస్ట్ థింగ్ మోడర్నిటీ ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇక్కడ కాస్ట్యూమ్స్ గురించి ఒకసారి చూడండి. ఒకప్పుడు ఎవల్యూషన్ అని చెప్పాను స్టార్టింగ్లో. అక్కడ ఏం జరుగుతుంది బేసిక్గా మన మనుషుల్లో కానీ, మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్లో కానీ ఇవన్నీ ఎవల్యూషన్ జరుగుతుంది. ఒకప్పుడు ఫ్యాషన్ ఇవన్నీ చూడండి, రాజుల కాస్ట్యూమ్స్, ఒక మునులు కాస్ట్యూమ్స్ కానీ, రాజ్యంలో ఉన్న ప్రజల కాస్ట్యూమ్స్. ఇప్పుడు కాస్ట్యూమ్స్ చూడండి, బిజినెస్ మ్యాన్స్ ఏం కాస్ట్యూమ్ చేస్తున్నారు, నార్మల్ జాబ్కి ఎలాంటి కాస్ట్యూమ్ చేస్తున్నారు, అన్ని షర్ట్స్, ప్యాంట్స్. సో ఇలాగా. సో అది ఒక రిప్రజెంటేషన్ అనమాట. ఇంకా సెకండ్ పాయింట్ ఇక్కడ మాట్లాడాల్సింది వ్యాసులుగా మహాభారతం, ద విజనరీ ఆఫ్ మహాభారతం. సో వేద వ్యాసుల వారు. సో అక్కడ ఆయన ఒక పాయింట్ స్టేట్ చేస్తారు. ఇక్కడ మహాభారతంలో చూసే ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది మనము కలియుగాంతం వరకు చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సిచ్యువేషన్స్ అనేవి టైం సైకిల్స్ అయితే రిపీట్ అవుతూ ఉంటాయి. ఇది నీకు అంటే లైక్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ భగవద్గీత అనే దాంట్లో ఏంటంటే ఆత్మ అనే కాన్సెప్టే మెజారిటీ కొంచెం రన్ అయ్యిద్ది. ఇది కొంచెం కాంప్లెక్స్ టాపిక్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్లు అవే లైక్ పర్సన్స్ లైక్ కలియుగాంతం వరకు అని అంటున్నాం కదా. అంటే ఇక్కడ కృష్ణుడు, కర్ణుడు మళ్ళీ ఇంకో జన్మెత్తి మళ్ళీ అదే రోల్ ప్లే చేస్తారని కాదు. ఏదో ఒక బాడీలో ఏదో ఇంకొక ఆత్మ అక్కడ రిఫరెన్స్ తీసుకొని ఆ క్యారెక్టర్ని ప్లే చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మనమంతా ఇప్పుడేంటి డైల్యూటెడ్ వెర్షన్స్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒకప్పుడు 16 సంవత్సరాలకే అభిమన్యుడు యుద్ధం చేసేవాడు. అర్థమైందా? ఇప్పుడు మన క్వాలిటీ ఎలా తయారైందంటే సన్ స్క్రీన్ లేకుండా బయటికి వెళ్ళలేకపోతున్నాం. అది మన క్వాలిటీ. అంటే ఇక్కడ పాయింట్ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే లైక్ డైల్యూటెడ్ అని నేను చెప్పాను కదా. సో దాని రిఫరెన్స్ కింద నేను ఇది చెప్పాను. ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒక కొంచెం స్పూన్ ఫీడింగ్ చేయడానికి. ఇంకో డీటెయిల్గా చెప్పాలంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ వెర్షన్స్లో మీరు ఇప్పుడు మోడీ గారిని చూడండి, రీసెంట్గా మంచి ట్రెండ్ చేస్తున్నారు. హనుమంతుడుతో రిప్రజెంట్ చేస్తున్నారు లైక్ ఎడిటింగ్ అని. సో ఇలాగా ఇక్కడ ఏమవుతుంది, రామాయణంలో చూసుకుంటే ఆయన హనుమంతుల వాళ్ళగా రిప్రజెంట్ చేస్తున్నారు. సో మహాభారతంలో తీసుకుంటే ఒక ధర్మరాజులా చూడొచ్చు. కిమ్ ఉన్నాడు, లైక్ అతన్ని దుర్యోధనులా చూసుకోవచ్చు. సో ఇలాగా దలైలమ్మ, మీరు పేరు వినే ఉంటారో లేదు తెలీదు, రీల్స్లో చూసుంటారు. అతను కొంచెం కృష్ణుడి టైప్ అనమాట. సో ఇలా ఎన్నో క్యారెక్టర్స్ని మనం చూసుకోవచ్చు. మీకు ఇంకా స్పూన్ ఫీడింగ్ చేయాలంటే మన టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ గారిది ఇన్స్టాగ్రామ్ ట్రెండ్స్ ఇవన్నీ రీల్స్లో హనుమంతుడితో రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనమంతా ఒక డైల్యూటెడ్ వెర్షన్ అనమాట. సో లైక్ అర్థమవుతుంది కదా మీకు. నాకు కొంచెం ఎక్స్ప్రెస్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ ఏమవుతుందంటే అవే సిచ్యువేషన్స్ అప్పుడు ఉన్న దాంట్లో ఇక్కడ డైల్యూటెడ్ సిచ్యువేషన్స్ మారినా కూడా మీనింగ్ ఒకటే. ఇదంతా నేను అభి అనే క్యారెక్టర్కి ఒక 2-3 టైమ్ లైన్ ఉన్నది. అభి మొత్తం ఒక మంచి క్లారిటీ ఇచ్చేస్తాడు షార్ట్ ఫిల్మ్లో. సో ఇంకా దీన్ని పెద్దగా ఇది ల్యాగ్ అయిపోద్ది మళ్ళీ ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో. సో అదనమాట మాట్లాడకుండా ఇక్కడ 2 పాయింట్లు అయిపోయాయి. సో ఇంకో పాయింట్, నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడాలి. సో అదేంటంటే భగవద్గీతలో వర్స్ అంటే లైక్ శ్లోక.
ఒక్క శ్లోకానికి 1000 అర్థాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అది దేవుడి భాష లైక్ అనే పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఒక పదానికి ఇప్పుడు భగవద్గీత అనేది కృష్ణుడు అంత కౌన్సిలింగ్ ఇచ్చేస్తాడు అర్జునుడికి ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వార్, అంటే స్టార్టింగ్ ఆఫ్ ద వార్ అర్జునుడు కొంచెం వెనకడికి వేస్తుంటే మన వాళ్ళు అని చెప్పి యుద్ధం చేయకుండా ఆగిపోదాం అనుకున్న స్టేజ్లో అక్కడ ఏం జరిగిద్దంటే లైక్ దీనికి కొంచెం ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక శ్లోకానికి మనము ఇప్పుడు ఎగ్జామ్స్లో రాస్తాం చూసారా, ఒక లాంగ్ డీటెయిల్ ఆన్సర్ ఒక 4 పేజీలు. సో అంత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అన్ని పర్స్పెక్టివ్స్ ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఒక శ్లోకానికి ఒక 1000 అర్థాలు ఉండొచ్చు, 1000 పర్స్పెక్టివ్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఇక్కడ ఏంటంటే ఇంకో పాయింట్ నేను స్టేట్ చేయాలనుకుంటున్నాను. లైక్ ఐ హర్డ్ ఇట్ సమ్వేర్ లైక్ భగవద్గీతలో మనకి సొల్యూషన్ అదే ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది యాక్చువల్లీ. లైక్ మన ఎపిక్స్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు అన్ని విమానాలు ఇవి మార్స్ ల్యాండింగ్ అది ఇది అని అంటున్నారు. రామాయణంలో పుష్పక విమానం రిఫరెన్స్. సో ఇంకా అది కాకుండా ఇప్పుడు ప్రజెంట్ మనం మోడర్న్ కురుక్షేత్ర మహాభారతం గురించి మాట్లాడితే దీనికి రిఫరెన్స్ ఎలా ఉండిద్దంటే అటామిక్ బాంబ్ లైక్ సిలియన్ మర్ఫీ తీశారు కదా, ద ఫస్ట్ న్యూక్లియర్ బాంబు సంథింగ్ అదే. ఇదంతా కూడా తను ఇండియా వచ్చి సైంటిస్ట్ ఇక్కడంతా భగవద్గీత ఇవన్నీ చదివి నాలెడ్జ్ తెచ్చుకొని అక్కడ ఆ బాంబు బ్లాస్ట్ అవుతున్న టైంలో అతని శ్లోక కూడా చెప్తాడు. సో ఇదంతా భగవద్గీత ఇది అని చెప్పి. సో ప్రతి ప్రాబ్లంకి ఇక్కడ భగవద్గీతలో ఏంటంటే సొల్యూషన్ ఉంది. లైక్ నేను ఏం కన్వే చేయాలనుకున్నా అంటే ఒక శ్లోకానికి అన్ని అర్థాలు ఉన్నప్పుడు నేను స్టార్టింగ్ ఈ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ రాసేటప్పుడే అనుకున్నాను. అంటే ఈ షార్ట్ ఫిల్మ్లో 2 phases ఉన్నాయి. స్టార్టింగ్ స్క్రిప్ట్ రాసి షూట్ అయ్యి ఆగిపోయింది, తర్వాత మళ్ళీ షూట్ స్టార్ట్ చేసాము. ఇంకా ఆ టైంకి మళ్ళీ కొత్త రిఫరెన్సెస్ డైలాగ్స్ సో డీటెయిలింగ్స్ ఇవన్నీ యాడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏం జరిగిందంటే అప్పుడు లైక్ ఒకటి ఫిక్స్ అయింది ఏంటంటే ఇక్కడ నేను రిప్రజెంట్ చేసే సిచ్యువేషన్స్ కానీ లేదంటే డైలాగ్స్ కానీ మల్టిపుల్ వెర్సెస్ అంటే ఒక్కొక్క దానికి 2-3 అర్థాలు ఉండేటట్లు నేను అంటే షూటింగ్ జరిగే దాంట్లో మ్యాక్సిమం నేను బాల్ విష్ణు హీరో. సో వాడికి చెప్పేవాడిని అరే ఈ సిచ్యువేషన్ దీనికి డీటెయిలింగ్ ఇలా ఉండిద్ది ఇవన్నీ జనాలు తెలుస్తాయి లేదో కానీ నాకైతే ఇది ఒక ప్రాక్టీస్ టెస్ట్. సో నేను అలా తీయాలి. సో ప్రతిదీ వాడికి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, అరే ఇది ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి. ఇదంతా ఏంటంటే ఆడియన్స్కి తెలియదు ఒక షార్ట్ ఫిల్మ్లో. సో అలాగా ఇంకా ఇక్కడ ఏం మాట్లాడాలి, ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మహాభారతంలో అప్పుడు ఉన్న క్యారెక్టర్స్ ఇప్పుడు మోడర్న్గా వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకి హ్యాండ్ పిక్డ్గా అదే లైక్ ఎలిమెంట్గా నేను ఎందుకు తీసుకున్నాను. సో ఇవన్నీ మీకు షార్ట్ ఫిల్మ్లో పైన డైలాగ్స్లో కొంచెం అర్థమైపోయింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మహాభారతంలో ఇప్పుడు రెఫరెన్స్ తీసుకున్నామంటే దాని అర్థము మహాభారతం సెట్ వేసేయాలని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమా మీరు చూసుకుంటే ఇంటర్వెల్ బ్యాంగ్లో కార్ పెట్టి లైక్ ముందు నాని గారిని పెడతారు, వెనకాల 5 మందిని రిప్రజెంట్ చేస్తారు. సో నేను లైక్ అక్కడ ఏం జరుగుతుంది, ఒక రథం పెట్టేసి ఏం చేయరు కదా, ఒక రిఫరెన్స్ జస్ట్ రిప్రజెంట్ చేస్తున్నారు అక్కడ అలాగా. సో అలానే వాళ్ళు అప్పుడున్న కొన్ని హ్యాండ్ పిక్డ్ క్యారెక్టర్స్ నేను తీసుకున్న ఎలిమెంట్స్లో ఇప్పుడు ఉంటే వాళ్ళు ఎలా మాట్లాడేవాళ్ళు, వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉండేది, సో అది ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను, నేను ఈ క్యారెక్టర్స్ ఎందుకు తీసుకున్నాను అన్నదాన్ని కూడా దానికి డీటెయిలింగ్ ఉండిద్ది. అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడదాం. ఇంకా గుర్తు రావట్లా, ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. ఇంకా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మాట్లాడాల్సింది కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు అర్జునుడి వనవాసం తీసుకోండి. నేను చెప్పాను ఎవల్యూషన్ అనేది జరుగుతుందని. ఎవల్యూషన్ అనేది జరిగినప్పుడు టర్మినాలజీస్ మారుతాయి, సరౌండింగ్స్ అన్నీ మారుతాయి, మనం వాడే పదాలు. సో ఇవన్నీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్పట్లో అర్జునుడి వనవాసం మీరు తీసుకుంటే ఇక్కడ వనవాసం రాజు అదంతా సెకండరీ. వనవాసం అనేదంటే ఇప్పుడు టర్మినాలజీ ఏంటంటే దీన్ని నేను నా పర్స్పెక్టివ్లో ఐసోలేషన్ పీరియడ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వనవాసంలో వెళ్ళినప్పుడు ఎంత కష్టపడతాడు, అంత లైక్ తన స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకుంటాడు. మనం అర్థమవుతుంది కదా, లైక్ ఒక సాధారణ వ్యక్తిలాగా అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ వెళ్తాడు. అంటే తన కంఫర్ట్ జోన్ కాదు. సో అంటే తన కంఫర్ట్ జోన్ కాదు అని కాదు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే
తన కంఫర్ట్ జోన్లో లేనివి కూడా తను నేర్చుకుంటాడు ఆ వనవాసంలో ఉన్నప్పుడు. సో దీన్నే మనం ఐసోలేషన్ పీరియడ్ అని అంటాం. దీనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో నేను చెప్పనా, ఇప్పుడు మనం బీటెక్ ఈ డిగ్రీలు అయిపోయిన తర్వాత జాబ్ సెర్చింగ్ అని వెళ్తున్నాం. అదంతా ఏంటి, ఐసోలేషన్ పీరియడే. ఈ ఐసోలేషన్ పీరియడ్లో నా పర్స్పెక్టివ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ద డిస్ట్రక్టివ్ వన్, సెకండ్ది ద ప్రోగ్రెసివ్ వన్. సో ఇవన్నీ ఇక్కడ మాట్లాడలేము, ఎప్పుడైనా వ్లాగ్స్లో అట్లా మాట్లాడదాం. ప్రజెంట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ వనవాసం అనేది మనం ఇలా ఐసోలేషన్ టెర్మినాలజీ, నా పర్స్పెక్టివ్లో చెప్తున్నాను, టెర్మినాలజీని ఐసోలేషన్ పీరియడ్ అని అంటాం. ఇప్పుడు జాబ్ సెర్చింగ్ అని చెప్పి అందరము ఈ బెంగళూరు, ఈ హైదరాబాద్, ఇక్కడ అన్నిటికీ వెళ్తున్నాం కదా. అక్కడ ఏం జరుగుతుంది, బేసికలీ మన దగ్గర ఏమి రిసోర్సెస్ లేవు. అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ మనం వెళ్ళి మనం ఒక జాబ్ అనేది అదొక నెక్స్ట్ ప్రోగ్రెసివ్ స్టెప్ అనమాట అక్కడ అవ్వేది. సో బేసికల్లీ అంటే చాలా డీటెయిల్స్ చాలా మాట్లాడాలి ఈ మోడర్న్ కురుక్షేత్ర గురించి. సో ఒక ఫ్లోలో అలా వెళ్ళిపోతుంది, చాలా చెప్పడం మర్చిపోవచ్చు, ఎగిరిపోవచ్చు. బట్ ఐ జస్ట్ వాన్ గివ్ సమ్ బేసిక్ డీటెయిలింగ్స్ ఈ మోడర్న్ కురుక్షేత్ర అనే ఐడియాలజీ గురించి, సో దట్ మీరు అర్థం చేసుకోగలరు. మోడర్న్ కురుక్షేత్ర అని కాదు, మహాభారతం గురించి కూడా ఒక పర్టికులర్ స్పెసిఫిక్ వీడియోలో దీంట్లోనే మాట్లాడతాను, ఈ సిరీస్లోనే. డీకోడింగ్, ఎక్స్ప్లెనేషను, ద స్ట్రగుల్స్ బిహైండ్ అస్, ద ఐడియాలజీ అన్నీ. సో అప్పుడు మాట్లాడదాం. ఇంకా ఏమున్నాయంటే క్యారెక్టర్ షిఫ్ట్స్ గురించి నేను మాట్లాడాలి. యాక్చువల్లీ నేను ఇప్పటికీ చెప్తాను, నా డ్రీమ్ ప్రాజెక్ట్ కృష్ణ శిష్య. సో ఇది కూడా మహాభారతము బేస్ ఉంటుంది రెఫరెన్స్తో. ఇక్కడ ప్రొటగానిస్ట్ హీరో అనేవాడు 4 క్యారెక్టర్స్ని సైమల్టేనియస్గా రెఫరెన్సెస్లో మారిపోతూ ఉంటాయి. సో దానికి ది బెస్ట్ నేను స్క్రిప్ట్ వర్క్ ఇచ్చింది, డీటెయిలింగ్ అన్నీ దీంట్లో నేను చాలా నేర్చుకున్నాను. అందుకే ఈ మోడర్న్ కురుక్షేత్ర అనేది నాకు ఒక ప్రాక్టీస్ టెస్ట్ అని అన్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను ఫస్ట్ డీటెయిలింగ్ వీడియోలో ఒక సిచ్యువేషన్ చెప్పాను మీకు, లైక్ మహాభారతం మనము ఎలా ఉండాలి, ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ రిఫరెన్స్, ఏ సిచ్యువేషన్ తీసుకోవాలి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక సిచ్యువేషన్ ఉందండి, ఇప్పుడు ఫ్రెండ్షిప్ అని అన్నారు, కృష్ణుడు అర్జునుడు ఫ్రెండ్షిప్ ఉంటుంది, లైక్ దుర్యోధనుడికి కావాల్సిన కర్ణుడి ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే లైక్ కొంచెం స్వార్థం దుర్యోధనుడి, అందుకే వాళ్ళ ఫ్రెండ్షిప్ మధ్య అదేమీ లేదు, అంటే మంచి బాండింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ దుర్యోధనుడు కర్ణుని కొంచెం యూజ్ చేసుకున్నాడు, లైక్ కర్ణుడు అనే వాళ్ళు లేకపోతే అసలు దుర్యోధనుడు ధైర్యం చేసి సాహసాలు చేసి కురుక్షేత్రం అనే పెద్ద యుద్ధాన్ని చేసేవాడే కాదు బేసికల్లీ. సో అలాగా ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనకు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము ఒక పర్సన్లో అక్కడ మనము ఆ సిచ్యువేషన్ని చూడాలి. బేసికల్లీ నువ్వు ఏ క్యారెక్టర్కి అక్కడ సెట్ అవుతున్నావు, ఫ్యూచర్ స్కోప్ ఏముంటుంది, ఎలా ఏం జరగబోతుంది అని చెప్పి నీకు ముందే అర్థమైపోయింది నువ్వు సిచ్యువేషన్ ఒకటి అనలైజ్ చేస్తూ ఉంటే. సో ఇలానే చాలా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి, మనం అవి అనలైజ్ చేయము, అసలు ఇది మహాభారతమే కాదు, భగవద్గీతలో చెప్పిందే కాదు అని మన ఏంటంటే ఫూల్స్ థింగ్ అనమాట, థింకింగ్ ఐడియాలజీ. సో ఇదంతా పక్కన పెడితే ఇందులో కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి క్యారెక్టర్ షిఫ్ట్స్ ఉంటాయి, అండ్ ఇందులో రిఫరెన్సెస్ మారుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టరే మల్టిపుల్ రిఫరెన్సెస్ నుంచి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ చేంజింగ్ అనేదే ఇప్పుడు నేను కృష్ణ శిష్యాలో చూపించాలి. సో అది ఎలా చూపించాలి అని చెప్పి దీనికి కొంచెం స్ట్రగుల్ అయ్యాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ద పర్ఫెక్ట్ ఫిట్ నాకు అనిపించేసింది. ఇంకా కృష్ణ శిష్య నేను చేసేయగలను, కొంచెం మంచి రిసోర్సెస్ ఉండి కొంచెం బడ్జెట్ ఉంటే. అంటే అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాను, ఈ ఇంకా మహాభారతం గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు, సో తెలుసుకుంటున్నాను ఆ పర్స్పెక్టివ్స్ ఏంటి, సో ఇవన్నీ ఇంకా అదనమాట. బట్ యాక్చువల్లీ మీరు ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను, లైక్ ఎలాగంటే ఈ మోడర్న్ కురుక్షేత్ర మొత్తం మీకు ఒక పాయింట్ని చెప్తుంది. అంటే ఒక పాయింట్ మీదే డిఫరెంట్ వెర్షన్ డైలాగ్స్ వస్తాయి, డిఫరెంట్ సిచ్యువేషన్స్ రెఫరెన్సెస్ పోర్ట్రే అవుతూ ఉంటాయి, అవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. వీడియో లెంత్ ఎక్కువ అయిపోయి ఉండిద్ది నాకు తెలిసి. ఓకే, ఇక్కడికే అప్రాక్సిమేట్గా 10 minutes ప్లస్ అయిపోయింది. దీంట్లో మనం ఎన్ని కట్ చేయాలో తెలియదు, అదో తలకాయ నొప్పి. సో రాధే సనాతని టర్మ్స్.